హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా! చౌమల్లా ప్యాలెస్ అంటారు దాన్ని. లోపలికి వెళ్లి మొత్తం చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చౌమల్లా ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే. మీకు ఎగ్జాక్ట్‌గా మనకి చార్మినార్‌కి దగ్గరలోనే ఉంటుంది ఈ ప్యాలెసు. ఇదొచ్చేసి మొత్తం ఫ్రంట్ సైడ్ అనమాట. అంతా పార్కింగ్ ఏరియాకిది. ఇప్పుడైతే మనం టికెటింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి టికెట్స్ ఎంతో చూద్దాం. ఇదే టికెటింగ్ కౌంటర్. టికెట్ ప్రైజెస్ వచ్చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా! చూడండి. అండ్ ఇదొచ్చేసి మెయిన్ ఎంట్రీ గేట్ ఇది. మనకి అప్పటిలో సెక్యూరిటీ రీజన్స్ వల్ల చాలా పెద్ద గేట్స్ అయితే యూజ్ చేశారు. మనమైతే లోపలికి వెళ్దాం. ఇది మనం లోపలికి మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఇది మొత్తం ప్యాలెస్‌కి ఫ్రంట్ సైడ్‌లో ఉంటుంది. అండ్ ఫౌంటైన్ అండ్ కోకోనట్ ట్రీస్‌తో చాలా బావుంటుంది చూడటానికి. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా! అదే ప్యాలెస్. ఇప్పుడు ప్యాలెస్ దగ్గరికి వెళ్దాం. ఇది మొత్తం ప్యాలెస్ ఫ్రంట్ సైడ్ అనమాట. చాలా బావుంది కదా! చూడటానికి ఫ్రీగా. మనం ఇప్పుడైతే లోపలికి వెళ్దాం ప్యాలెస్‌లోకి. ఎంట్రీనే చాలా బావుంది. అండ్ లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా బావున్నాయి. ఇది మొత్తం వచ్చేసి దీన్ని దర్బార్ అంటారంట. అంటే దర్బార్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో లైట్ ఎఫెక్ట్స్ అండ్ కలరింగ్ గాని అంతా చాలా బావుంది. అండ్ ఇప్పుడు మనం ఆర్ట్ గ్యాలరీ లోపలికైతే వెళ్దాము. ఈ ప్లేస్ మొత్తం వచ్చేసి మనకి ఫోటోస్ ఉంటాయన్నమాట ప్యాలెస్ గురించి. మొత్తం ఇంకా ఫోటో డిస్‌ప్లేస్ అయితే ఇక్కడున్నాయి. ఇది చూడండి ప్యాలెస్ నైట్ టైమ్ లైటింగ్ ఫోటో అనమాట. ఇది మార్నింగ్ టైమ్‌లో అండ్ ప్యాలెస్ చుట్టుపక్కల ఉన్న ఫోటోస్ అన్నీ అండ్ రాజుగారి ఫోటోస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మీరు వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళండి అన్నీ. ప్రతీదీ డీటెయిల్డ్‌గా ఉన్నాయి. ఈ కనిపిస్తున్నారు కదా! ఇతనే నిజాం రాజు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇందాక చూపించాను కదా! మీకు లైటింగ్ ఎఫెక్ట్స్ ఇదే అనమాట ఇది దర్బార్. అండ్ వీళ్ళు యూజ్ చేసిన మరి లెటర్స్ కూడా ఇక్కడ డిస్‌ప్లే చేశారు. చూడండి వన్ బై వన్. అండ్ ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. మనకిది ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉంది. అక్కడ ఏమున్నాయో ఒకసారి చూద్దాం వెళ్లి. హాల్ ఆఫ్ హెరిటేజ్ క్రాఫ్ట్స్. ఈ క్రాఫ్ట్స్ అంటే ఏం లేదు. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే చేశారనమాట మనకి. వాళ్ళు యూజ్ చేసిన మిర్రర్స్ కానీ, ఇది కర్టన్స్ కానీ అండ్ బోర్డ్స్ కానివ్వండి, చైర్స్, విండోస్, డోర్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే చేశారనమాట. అండ్ డిజైనింగ్స్ అన్నీ అయితే చాలా ట్రెండీగా కనిపిస్తున్నాయి. అప్పట్లోనే ఎలా డిజైన్ చేశారో మరి. అండ్ వాళ్ళు యూజ్ చేసిన క్లాత్స్ కూడా ఇక్కడ డిస్‌ప్లే చేశారు. అండ్ ఇప్పుడైతే మనం హాల్ ఆఫ్ హెరిటేజ్ ఆర్ట్స్ దగ్గరికి వెళ్దాం. ఆర్ట్స్ అంటే ఏం లేదు. వాళ్ళు వాళ్ళ రాజులవి, వాళ్ళవి బొమ్మలు గీశారనమాట. ఇక్కడ అన్నీ మనకి ఫోటోస్ ఉంటాయన్నమాట. వాళ్ళ రాజులవి, వాళ్ళవన్నీ. చూడండి ఇక్కడ వన్ బై వన్ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోండి. హాల్ ఆఫ్ హెరిటేజ్ క్రాకరీ. లోపలికి వెళ్లి చూద్దాం ఏంటివో ఇవి. మంచిగా లైటింగ్స్‌తో పెట్టేసున్నారు. ఏంటసలు ఇవి? ఓకే. టీ కప్స్, సాసర్స్, ప్లేట్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఇప్పుడు మనకి ఇవి నార్మల్‌గా అనిపించొచ్చు. 1880స్‌లో కూడా ఇంత మంచిగా డిజైన్ చేసుకొని అప్పుడు యూజ్ చేశారంటే ఇది గొప్ప విషయమే అని చెప్పాలి. ఇవొచ్చేసి ఇంకా రాజులు వాళ్ళు యూజ్ చేసిన కత్తులు అవన్నీ అన్నమాట. ఇక్కడ సెపరేట్‌గా డిస్‌ప్లే చేసి పెట్టున్నారు. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతీదీ ఉన్నాయి ఇక్కడ. అన్నీ వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళండి. అండ్ ఈ కింద కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ పిస్టల్స్ అన్నమాట. చూడండి ఎలా డిజైన్ చేసి పెట్టున్నారో. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ బీరువాస్ అంటారు. మనకి ఇప్పుడైతే లాకర్స్ ఉన్నాయి గానీ, అప్పుడు ఏమన్నా దాచుకోవడానికి ఇవే యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఇదొచ్చేసి బాడీ ఆర్మర్. అంటే మనకేదన్నా బుల్లెట్స్ అవన్నీ తగలకుండా ఇవన్నీ గార్డ్స్ యూజ్ చేస్తారనమాట. ఇవన్నీ హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి, మన హెడ్‌కి అన్నిటికిది.
అండ్ ఇప్పుడే మనం బయటకైతే వచ్చేసాము. ఇది మొత్తం బ్యాక్ సైడ్ ప్యాలెస్ ఇది. మంచిగా చెట్టు అక్కడ హ్యాపీగా ఫ్యామిలీస్ అందరూ కూర్చొని మంచిగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ప్యాలెస్ నుంచి మనం ఈ వేలో వెళ్తే ఇంకా వెనక సైడ్ కొన్ని ప్యాలెస్ అండ్ వింటేజ్ కార్స్ అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ డిస్ప్లే చేశారు చూడండి ఏమేమి ఉంటాయో అక్కడ. టెనియట్ మహల్, అఫ్జల్ మహల్, మెహతాబ్ మహల్, బాగీ ఖానా అండ్ వింటేజ్ కార్స్ ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట. మనమైతే ఒకసారి వెళ్ళేసి చూద్దాం. మనకి ప్యాలెస్ ఒక్కటే అనుకున్నాము. ప్యాలెస్ బ్యాక్ సైడ్ కూడా చాలా ప్లేస్ ఉంది ఇక్కడ. కనిపిస్తుంది కదా చూడండి ఎంతగా డిజైన్ చేశారో చెట్లు కానీ ఇవన్నీ. ఇప్పుడు మనం టెనియట్ మహల్ దగ్గరికి వెళ్దాం. చూస్తుంటే లాక్ వేసినట్టున్నారు. ఇదైతే ఓపెన్ లో లేదు. ఇప్పుడు మనం అఫ్తాబ్ మహల్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మంచిగా గ్రీనరీతో ఉంది. ఇప్పుడైతే ఒకసారి అఫ్తాబ్ మహల్ లోపలికి వెళ్దాం. ఇది మహల్ అన్నారు, నాకు తెలిసి ఇది ప్యాలెస్ కాదనుకుంటాను, జస్ట్ ఒక హాల్ టైప్. చూడండి చిన్నగా డిజైన్ చేసి లైటింగ్ ఎఫెక్ట్స్ పెట్టారు. ఇది అఫ్తాబ్ మహల్లో మొత్తం కాస్ట్యూమ్స్ ఉన్నాయి. లేడీస్ ఆ కాలంలో యూజ్ చేసిన శారీస్ అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. అండ్ రాజులు వేసుకున్న కోట్స్ కానివ్వండి, ట్రౌజర్స్ కానివ్వండి అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం వింటేజ్ కార్స్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఇది. ఆ కాలంలో వాళ్ళు యూజ్ చేసిన కార్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో కార్స్ అన్నీ. చాలా బాగున్నాయి కదా డిఫరెంట్గా. వీటిలో సెడన్ ఉంటుంది, మనకి స్కోడా ఉంటుంది, రోల్స్ రాయ్స్ ఉంది. చూడండి ఇక్కడ 1 బై 1 డిస్ప్లే చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడైతే ఇవి అసలు బయట ఎక్కడా కనిపించవు మనకి. ఇలాంటి మ్యూజియంస్లో కానీ ఇలాంటి ప్యాలెసెస్లో కానీ ఉంటాయి ఇవి. ఇది ఫోర్ట్ టౌరర్ అంట. ఇది మనం మూవీలో చూసాం ఇలాంటి కార్ని. ఇది వచ్చేసి సీడెన్. చూడండి ఎంత బాగుందో. నా ఫేవరెట్ కార్ అన్నమాట ఇది. చాలా బాగుంటుంది పొడుగ్గా. ఇప్పుడు మనం అఫ్జల్ మహల్ దగ్గరికి వెళ్దాం. మంచిగా స్టెప్స్ వేస్తూ చాలా బాగుంది చూడటానికి. మనకి మహల్ ఎదురుగానే కుస్తీ పోటీలు లాంటి ఒక ఫోటో పెట్టారు మంచిగా. ఈ లోపలికి అయితే మనకి అలో లేదు కానీ బయట నుంచి నేను వీడియో తీశాను. చూడండి ఎంత బాగుందో. ఆ సోఫా సెట్టింగ్ కానీ పైన హాల్ కానీ రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా చూడటానికి. అండ్ ఇప్పుడు దీని ఫ్రంట్ సైడ్లో ఉన్న మామూలుగా క్యానల్ ఉంటుంది కదా, చూడండి ఎంత బాగుందో. ఇక్కడితో అయితే మనకి చౌమల్లా ప్యాలెస్ అయిపోయిందండి. మనం ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళిపోదాం ఇంకా ఎగ్జిట్ నుంచి. ఇంకా ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మేము ఈ పక్కనే ఉన్న సుధా కార్ మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాను. ఆ వీడియో కూడా మీకు నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను, చెక్ చేయండి. అది కూడా చాలా బాగుంటుంది. వింతైన కార్స్ అనమాట అక్కడ ఉంది. దీని పక్కనే 2 కిలోమీటర్స్లో ఉంటుంది.